మన సనాతన హిందూ సంస్కృతిలో పూజకు ఉపయోగించే పుష్పాలకు పరమ పవిత్రమైన స్థానం ఉంది. అయితే చాలామంది తెలియక చేసే ఒక పెద్ద తప్పు ఏంటంటే ఉదయాన్నే పూజకు సమయం అయిపోతుందని రాత్రి వేళల్లోనే పువ్వులు కోసి పెట్టుకుంటారు. మన పెద్దలు సూర్యాస్తమయం తరువాత లేదా రాత్రిపూట పువ్వులు తులసి దళాలను అస్సలు కోయకూడదని ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే శాస్త్ర ప్రకారం పగటిపూట సూర్యరశ్మి ద్వారా దైవిక శక్తిని గ్రహించే వృక్షాలు రాత్రి వేళల్లో ప్రశాంతంగా నిద్రావస్థలోకి లేదా విశ్రాంతి స్థితిలోకి వెళ్తాయి. ఆ సమయంలో వాటిని కదిలించడం లేదా పుష్పాలను తుంచడం వల్ల ఆ వృక్షాలకు తీవ్రమైన బాధ కలగడమే కాకుండా ప్రకృతి సహజ చక్రానికి భంగం వాటిల్లుతుంది. రాత్రి వేళ కోసిన ఆ పూలతో పూజలు చేస్తే ఆశించిన ఫలితాలు దక్కకపోగా ఇంట్లో ప్రతికూల శక్తులు పెరిగి లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా తగ్గిపోతుందని జ్యోతిష నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ సంప్రదాయం వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక శాస్త్రీయ రహస్యం ఏంటంటే సూర్యోదయ వేళల్లో మాత్రమే మొక్కలలో సానుకూల జీవశక్తి అత్యధికంగా ఉంటుంది. అందుకే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో లేదా ఉదయాన్నే కోసిన తాజా సువాసనల పుష్పాలు మాత్రమే సాక్షాత్తు ఆ పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవిగా భావిస్తారు. ఆయుర్వేదం వాస్తుశాస్త్రం ప్రకారం కూడా ఉదయం పూట కోసే పూలల్లోనే దైవిక పవిత్రత నిలిచి ఉంటుంది. వృక్షో రక్షతి రక్షితః అన్నట్లుగా మొక్కలను కూడా ప్రాణమున్న జీవులుగా భావించి గౌరవించే మన సంస్కృతిలోని ఈ గొప్ప నియమాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి.